ఎగ్ ఆమ్లెట్ ఇవి ఎలా వేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం చిన్నగా స్టవ్ వెలిగించి కొంచెం చిన్న మంట పెట్టాలి. ఆ మంట పెట్టిన తర్వాత పెనం కాలిందో లేదో చూడాలి. గుడ్లు 2 ఉన్నాయి. ఈ మరీ కూలింగ్ ఉన్నాయి. ఏం చేయమంట పగలగొట్టి వేడి మీద కోరుతున్నాం. గుడ్లు చాలా అట్ట మనకి అవసరం లేదు. వీటిని పెట్టి మనం అలా అలా అంటే అదే రౌండ్ అయిపోయింది. గుడ్డుని బాగా తిప్పాలా. ఇప్పుడు మనం కొంచెం రెడ్ కారం తీసుకుందాం. మనం ఇప్పుడే కొంచెం కారం తీసుకొని ఆ లైట్గా అలా జల్లితే కొంచెం ఆమ్లెట్ అనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనం కొంచెం సాల్ట్ కూడా తీసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ రావడానికి. మనమైతే వేసేసాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ కూడా తగిలిస్తే అది కొంచెం గుప్తంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ కూడా అయితే వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారంటే మీరు కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే మెల్లిగా కొంచెం సెగ పెడదాం ఫ్రెండ్స్. ఇదేం ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది? కొంచెం మంట తగ్గిందా ఫ్రెండ్స్? ఏందో మాడిపోయిన వాసన వస్తుంది. ఇది కుళ్ళిపోయిన గబ్బు కూడా వస్తుంది. ఇది మురిపోయిన ఆమ్లెట్ ఫ్రెండ్స్, అందుకే కుళ్ళిపోయిన గబ్బు వస్తుంది. ఎవరికైనా ఆమ్లెట్ కావాలంటే మన అనిల్ తెలుగు అబ్బాయి ఛానల్ దగ్గరికి వస్తే వేసిస్తాను. ఛానల్లో నుంచి వచ్చిద్దా? ఇదేం చూడండి ఎంత నల్లగా ఉంది పైన. దాని మీద నూనె కొంచెం ఆయిల్ తగిలిస్తే మనకు ఆ నల్లగా ఉన్నది కొంచెం తెల్లగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఒక 2 మినిట్స్లో మనకు ఎగ్ ఆమ్లెట్ అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. అందరం తిని గుప్తంగా తిన్నాం.